ఒక ఊళ్ళో కూలి పనులు చేసుకుని బతికే రమణయ్య ధనమ్మ దంపతులు ఉండేవారు. ఆ ఊళ్ళో కూలి పనులు రోజూ దొరకవు. ఎందుకంటే భూముల మీద వ్యాపారం చేసే బడా వ్యాపారస్తుల కన్ను ఆ ఊరి మీద పడి రైతులను మభ్యపెట్టి వారి పొలాలను కొని దానిని చిన్న చిన్నగా విభజించి ఆ స్థలాలను సొంత ఇంటి కలలు కనే మధ్యతరగతి వాళ్లకు ఎక్కువ ధరలకు అమ్మి తమ పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే ఆ ఊళ్ళో పొలాలు లేవు, పంటలు లేవు, కూలీ పనులు లేవు. ఎక్కడో ఒకరో ఇద్దరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందువల్ల రమణయ్య దంపతులకు రోజు కూలీ పని లేక కడుపు నిండా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఉసూరుమంటూ బతుకు ఈడుస్తున్నారు. ధనమ్మ, మన బతుకిట్ట తగలబడ్డదేమే. చేద్దామంటేనేమో పనులు లేవా, ఇంట్లోనేమో తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు లేకపోయా, ఉద్యోగం చేద్దామంటేనేమో చదువు లేకపోయా, నిన్న పొద్దున్న తాగిన గంజి తప్ప ఇంతవరకు ఇక్కడ గంజి లేకపోయా. ఏం చేద్దామే? ఏం చేయాలో నన్ను అడుగుతావేమయ్యా? మొగోడివి, నువ్వే ఆలోచించాలి. నా పేరులో ధనం ఉంది కాని కట్టుకోవడానికి సరైన బట్ట లేకపాయే. ఉండు, పక్కింటి సూరమ్మ ఇంటికి వెళ్లి ఏమైనా జొన్నలు ఉన్నాయేమో కనుక్కుంటాను. అలా ఆ పేద దంపతులు ఉన్ననాడు గంజి తాగుతూ లేనినాడు పస్తులు ఉంటూ తమ బతుకు ఈడుస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకనాటి రాత్రి రమణయ్యకు గారెలు తింటున్నట్టు కల వచ్చింది. నిద్రలోనే నోరూరింది. పొద్దున్నే లేచి కలను తలుచుకుంటూ భార్యతో ఈ విషయం చెప్పాడు. ఏమే ధనమ్మా, రాత్రి భలే కలొచ్చిందే. నువ్వంట పెసర గారెలు చేసావంటే, నువ్వు కళాయిలో గారెలు చేస్తంటే దింపినట్టే వేడి వేడిగా తింటున్నానంట. ఆకలితో ఉన్నాగా ఆవురు లోటలేసుకుంటూ తిన్నా. అబ్బా, ఆ కళ ఎప్పటికీ కళ్ళ ముందే మెదులుతుంది. బాగానే ఉంది సంబడం. గంజి నీళ్లకు గతి లేదు గాని పెసరగారెల ముచ్చట మనకెందుకు? ఏమయ్యా, ఇట్ట అర్ధాకలితో ఎన్నాళ్ళని బతుకుతామయ్యా? ఈ ఊళ్ళో ఎట్టాగూ పనులు లేవు. అందరూ పట్నం పోతున్నారు. నువ్వు కూడా పట్నం పోయి ఏదైనా పని చేసుకోమంటే నా మాట వినువు కదా. నూతిలో కప్పలా ఈ ఊళ్ళోనే ఉంటే మన బతుకు ఇలాగే ఉంటుంది. సర్లే గాని గంజినీళ్లు గ్లాసులో పెట్టాను, తాగుపో. ఇలా భార్య చెప్పేసరికి రమణయ్య దిగాలు పడ్డాడు. అయితే రమణయ్యకు ఆ ఊరంటే ప్రాణం. ఒకప్పుడు ఆ ఊరు పచ్చటి పొలాలతో అరకలతో సందడిగా ఉండేది. 2 చేతులు పని ఉండేది. మరి ఇప్పుడు పైకప్పు లేని మొండిగోడలా మారింది. తన భార్యతో సరేలే పట్నం పోతాలే అని చెప్పి గంజినీళ్లు తాగడం కోసం ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి గంజినీళ్లు తాగుతుంది. రమణయ్య రాకను గమనించి అక్కడి నుంచి పరుగు పెట్టింది. చూసినవా ధనమ్మ, ఇది ఎంత చిత్రమో. దీన్నే కర్మ అంటారేమో. అసలే పనులు లేక పస్తులుంటున్న నాకు ఏదో గంజినీళ్ళు దొరికితే అది కూడా నాకు ప్రాప్తం లేకుండా పాయా. అంతా నా కర్మ. పోనీలేవయ్యా, మూగజీవి దానికి ఏం తెలుసు? మనమే జాగ్రత్తగా ఉండాలి. సరేలే, ఆ గిన్నెలో ఇంకొంచెం గంజి ఉంది, అది తాగి ఈ రోజన్నా ఊళ్ళో పనికి దొరుకుతుందేమో చూసిరాపో. అలా రమణయ్య అద్దాకలితోనే ఊళ్ళోకి పని కోసం బయలుదేరాడు. ఆ పూట ఎక్కడా పని దొరకలేదు. ఊరి పెద్ద ఇంటి ముందు నుంచి వస్తుంటే గారెలు కళాయిలో వేగుతున్న వాసన కమ్మగా వచ్చింది. ఎరా రమణయ్య, ఊళ్ళో జనాలు పొలాలు అమ్మేసుకుని పట్నం వెళ్ళిపోతున్నారు. నువ్వేమో ఇక్కడే ఉన్నావు. పొలాలు లేవు, పంటలు లేవు. కూలోళ్ళందరూ పట్నం షాపుల్లో పనిచేస్తున్నారా. ఊళ్ళో పని లేకుండా పోయింది. నీకు ఇల్లెలా గడుస్తుందిరా? సర్లే, ఈ పూట మా ఇంట్లో పని చెయ్యి. ఈరోజు మా నాన్నగారి ఆబ్దికం. చుట్టాలు చాలా మంది వచ్చారు. బావిలో నీళ్లు తోడి అమ్మగారికి సహాయంగా ఉండు. అలా ఊరి పెద్ద చెప్పి బయటకు వెళ్లిపోయాడు. అమ్మయ్య, ఏదో ఒక పని దొరికింది అనుకుంటూ పాతాళంలో ఎక్కడో ఉన్న నీళ్లని శ్రమపడి తోడి తొట్టె నింపాడు. గంట తర్వాత ఊరి పెద్ద భార్య వచ్చి నీళ్లు తోడినందుకు చిల్లర డబ్బులు ఇచ్చింది. అమ్మగారు, తమరేమనుకోనంటే ఒకటి అడుగుతానంటే, ఈ డబ్బులొద్దు గాని 2 గారెలు పెట్టండి అమ్మగారు. సాయంత్రం వరకు పని చేయమన్నా చేస్తాం గారు. అయ్యో రమణయ్య, ఇంకా గారెలెక్కడ మిగిలాయిరా? చూసావుగా ఎంతమంది చుట్టాలొచ్చారో. ఇంత కష్టపడి పనిచేసిన దానికి నేను కూడా ఇంతవరకు ఒక్క గారె తినలేదురా. అలా చెప్పేసరికి రమణయ్య తన దురదృష్టాన్ని ఇంకోసారి తిట్టుకుని ఆమె ఇచ్చిన చిల్లర డబ్బులు తీసుకుని జొన్నలు కొనడానికి కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఇదిగో రమణయ్య, సమయానికి వచ్చి నువ్వు ఇంట్లో
మా ఆవిడ గారెల కోసం పిండి రుపుతుందిరా. నువ్వు 4 గారెలు తిని వెళ్దుగానే గాని కొంచెం మిల్లు దగ్గర బియ్యం బస్తాలున్నాయి, బయట లాగుడు బండి ఉంది, ఒకసారి మిల్లు దగ్గరికి పోయిరాపో. గారెలు తిందుగాని అని శెట్టి చెప్పేసరికి రమణయ్యకు రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చింది. మహానందపడి గబగబా మిల్లు దగ్గరకు వెళ్లి బియ్యం బస్తాల కోసం వెళ్లాడు. అయితే ఈలోగా పిండి రుబ్బుతున్న శెట్టి భార్యను రోలు కింద నుంచి ఒక పాము బయటకు వచ్చి కాలును కరిచింది. ఆవిడ లబోదిబోం అంటుంటే శెట్టి ఇంటికి తాళం వేసి భార్యను వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఇంతలో బస్తాలతో వచ్చిన రమణయ్యకు శెట్టి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి తన కర్మను తలుచుకుని బాధపడ్డాడు. చూసినదనమ్మా, నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను గాని ఈ జన్మలో నన్ను కర్మ ఎంటాడుతుందే. నోటి దాకా వచ్చిన గారెలు దక్కకుండా పోతున్నాయి, అంత నా కర్మ. రమణయ్య అలా బాధపడుతూ చిల్లర డబ్బులతో వేరే కొట్లో జొన్నలు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గరకు రాగానే తన ఇంటి నుంచి గారెల వాసన వచ్చింది. ఆశ్చర్యపోతూ నమ్మకం కుదరక అటు ఇటు చూశాడు. ఇంతలో భార్య గిన్నెలో గారెలు వేసుకుని రమణయ్యకు ఇచ్చింది. ఆహా, పెసరగారెలు మన ఇంట్లోనే, ఇది కళా నిజమా? ధనమ్మా, ఈ చేయటానికి డబ్బులు ఎక్కడివే? ఆహా, ఏమి రుచి, నాకు కళ నిజమైంది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవా, పక్కింటి వాళ్ళ అబ్బాయి గడప దాటి ఇల్లంతా పాకుతున్నాడట. గడప దాటితే గారెలు వండుతారట. ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ, అందుకే వాళ్ళు గారెలు చేసి మనకు కూడా పెట్టారు. నీకు ఇష్టమని నేను కూడా తినకుండా నీకోసం దాచాను, తినయ్యా. నువ్వు తినకుండా నా కోసం దాచావా? నీది ఎంత గొప్ప మనసుదనమ్మా. ఇదిగో నువ్వు 2 తీసుకో. పసిబిడ్డ గడప దాడితే అదొక ఆనందం, వేడుక. అలాగే సంపాదించాల్సిన మగాడు గడప దాటకపోతే అది అరిష్టం. ఇన్ని రోజులు ఇంట్లో ఇన్ని ఇబ్బందులున్నా గాని సంపాదన గురించి పట్టించుకోకుండా ఈ ఊళ్ళోనే ఉండిపోవటం అవివేకం. అందుకే నువ్వు అన్నట్టుగా నేను పట్నం వెళ్లి డబ్బు సంపాదిస్తాను లేవే. రేపు తెల్లారుజామున లేపు, పట్నం పోతా. భర్త మాటలకు ధనమ్మ ముఖం కలకలలాడింది. రమణయ్య తెల్లవారుజామునే లేచి సర్ది కట్టుకుని భార్యకు జాగ్రత్తలు చెప్పి పట్నం బయలుదేరాడు. ఊరి పొలిమరకు రాగానే ఒకసారి ఆగి వెనక్కి చూశాడు. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలతో కలకలలాడుతున్న తన ఊరు ఇప్పుడు డబ్బున్న వాళ్ల చేతుల్లోకి వెళ్లి పొలాన్ని చదును చేసి ముగ్గులు పోసి భాగాలుగా చేసి ఉన్నాయి. అది చూసి రమణయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్లీ ఎప్పటిలాగా తన ఊరి మారిపోతే బాగుండు అనుకుంటూ ముందుకు కదిలాడు. ఓ రమణయ్య, ఊరొదిలి బతకటం కోసం పట్నం పోతున్నావా? నాకు తెలుసురా, నువ్వు ఎప్పటికైనా అలాగే కూలి కోసం పట్నం పోతావని. ఆయన ఏముంది ఈ ఊళ్ళో? పంటలు లేవు, పనులు లేవు, బతుకు లేదు, పాలు లేదు, పిల్లా జల్ల ఆకలితో అల్లాడుతున్నారా. నువ్వు ఎప్పటికైనా దారిలో పడ్డావు. ఓ రమణయ్య, నీతో పెట్టుకుంటా నాకు తెల్లారుద్దే. నేను తొందరగా ఇంటికి పోవాలా. ఏ ఊరో ఏందో అన్ని మొండి గోళ్లే మిగిలినాయి. ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు. అలా చెప్పి అతడు వెళ్లిపోయాడు. రమణయ్య మనసంతా బరువుగా ఉంది. పట్టడన్నం కోసం ఊరుతులి పట్నం పోతున్నాడు. అలా ఆలోచించుకుంటూ చాలా దూరం నడిచాడు. పట్నం ఆ ఊరి 10 క్రోసుల దూరం ఉంటుంది. రవాణా సౌకర్యం లేకపోవడం వలన అందరూ నడిచిపోతుంటారు. అలా నడిచి నడిచి మధ్యాహ్నం అయింది. రమణయ్య కడుపు నకనకలాడుతుంది. దారికి దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని సర్ది తిందామనుకున్నాడు. ఇంతలో ఒక ఖరీదైన కారు పట్నం నుంచి వస్తూ ఉన్నట్టుండి ఆగిపోయింది. అందులో నుంచి కారు నడిపే వ్యక్తి కిందకు దిగి తన చేతిలో ఉన్న ఆయుధంతో వెనుక కూర్చున్న ఖరీదైన వృద్ధుడిని బెదిరిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి రమణయ్య ఆందోళన చెందాడు. పాపం వృద్ధుడిని ఏమైనా చేస్తాడేమోనని చాటుచాటుగా కారు దగ్గరకు వెళ్లాడు. అరే ముసలుడా, కోట్లు సంపాదించినవు, ఇంకా ఈ వయసులో కూడా డబ్బు ఎవ తగ్గలేదు. మర్యాదగా నీ దగ్గరున్న ఆ డబ్బు సూట్ కేసు నాకు ఇవ్వు, లేదంటే నిన్ను తూట్లుగా పొడిసి డబ్బు తీసుకొని పోతా. ఆలోచించుకో, డబ్బు కావాలా ప్రాణం కావాలా? అతడు వృద్ధుడిని డబ్బులు ఇవ్వమని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న రమణయ్య ఎలాగైనా వృద్ధుడిని కాపాడాలనుకున్నాడు. ఒక్కసారిగా వెనుక నుంచి ఎగిరి అతని మీద దూకాడు. అతడు తప్పించుకుని అక్కడ నుండి పారిపోయాడు. నాయనా, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు నా పాలిట దేవుడివి. ఇంతకు ఎవరినైనా నువ్వు? ఇంత ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా కూడా వెళ్తున్నావు. అతడలా అడిగేసరికి తన పేరు రమణయ్య అని, తనది ఫలానా ఊరు అని, పని కోసం పట్నం వెళుతున్నానని, ఇంతకు అతడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నాడు అని అడిగాడు. నా ప్రాణాలు కాపాడిన నీకు తప్పక చెప్తాను నాయనా. నా పేరు భూపతి.
పట్నంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎన్నో వ్యాపారాలు, ఎన్నో వేల మంది నా దగ్గర పనిచేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు పోగేశాను. ఇప్పుడు నా దృష్టి భూముల వ్యాపారం మీదకి మళ్ళింది. డబ్బు బ్యాంకుల్లో ఉంటే ప్రభుత్వానికి శిస్తు కట్టాలి. అదే డబ్బు భూముల మీద బినామీ పేర్లా ఉంటే అడిగేవాడే వడువు లేడు. అందుకే పల్లెటూళ్ళలో పొలాలున్న వ్యవసాయదారులకు డబ్బు చూపి వారి భూములు లాక్కొని వాటిని ఫ్లాట్ లాగా మార్చి కొనదానికంటే 10 సొమ్ము సంపాదిస్తున్నాను. నన్ను చంపబోయిన వాడు నా డ్రైవర్. ఇన్నాళ్లు నా పక్కనే ఉంటూ నా డబ్బు కాజేయడానికి ప్రణాళికలు వేస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయాను. సమయానికి నువ్వు రాకపోతే నా ప్రాణం పోయేది నాయనా. బాబు, నువ్వెలాగూ పని కోసం పట్నం వెళ్తున్నావు. ఆ పనేదో నేనిస్తాను. నీకు కారు నడపడం నేర్పిస్తాను. నా దగ్గరే నా కార్ డ్రైవర్ గా నాకు రక్షణగా ఉన్నాయన. నువ్వు కోరిన జీతం ఇస్తాను. అలా ధనవంతుడు చెప్పి రమణయ్యకు కారు నడపడం నేర్పించి తన కారు డ్రైవర్ గా పెట్టుకున్నాడు. రోజు పొద్దున్నే యజమానిని తీసుకుని పల్లెటూరు వెళ్లేవాడు. ధనవంతుడు రైతులకు డబ్బు కట్టలు చూపించి పొలాలు కొనేవాడు. అయితే ఇప్పుడు రమణయ్యకు నెల నెల మంచి జీతం వస్తుంది. కాని తన కళ్ల ముందే పచ్చటి పొలాలు తవ్వించి కట్టడాలు కడుతుంటే రమణయ్య గుండెలు తరుక్కుపోయేది. రోజు రాత్రులు నిద్ర లేకుండా ఇదే విషయం ఆలోచించేవాడు. అయ్యగారు, తమరేమనుకోనంటే నా మనసులో మాట చెప్తానయ్యా. తమరికి ఎంత లేదన్నా మా అయ్యే వయసు ఉంటది. ఇప్పటికే తమరికి రక్తపోటు, చక్కెర వ్యాధి ఉంది. రోజు నా ముందే గోళీలు మిగుతున్నారు. మా బతికితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతారండి. అందులోనూ మన జీవితం దినగండం 100 ఏళ్ళ ఆయుసు. ఎప్పుడు పుట్టుకుమంటారో ఎవరికి తెలియదు అయ్యగారు. ఆ రోజు నేను రాకపోతే ఏమయ్యేదో తమరికి తెలియంది కాదు. ఇంత చిన్న బుడగ లాంటి జీవితానికే ఇంకా డబ్బు కూడబెట్టాలని తాపత్రయం ఎందుకు బాబు? బతికిన 4 రోజులు నలుగురి మధ్య సంతోషంగా ఆనందంగా బతకొచ్చుగా బాబు. అప్పుడు తమరికి ఆయుష్ కూడా పెరుగుద్దయ్యా. నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి అయ్యా. ఉన్నట్టుండి రమణయ్య అలా చెప్పేసరికి ఆ ధనవంతుడు గతుక్కుమన్నాడు. ఏదో పోనీలే అని పనిస్తే నన్ను పట్టుకుని అన్ని మాటలు అంటావా? ఎంత ధైర్యం వీడికి? రేపటి నుంచి పనిలో నుంచి తీసేయాలి అనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇంకా ఎక్కడెక్కడ పొలాలు కొనాలి, ఎన్ని బిల్డింగులు కట్టాలి, ఎంత డబ్బు వస్తుందని విపరీతంగా ఆలోచించసాగాడు. ఇంతలోనే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. భార్య రమణయ్య సహాయంతో హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. మరేం కంగారు పడాల్సిన పని లేదండి. భూపతి గారికి ఉన్నట్టుండి రక్తపోటు పెరిగి ఇలా అయింది. ఇంజెక్షన్ ఇచ్చాను, తగ్గిపోతుంది. తర్వాత భూపతి గారు, మీకు ఉన్నట్టుండి ఎందుకు రక్తపోటు పెరిగింది? అసలు ఆ సమయంలో ఏం ఆలోచిస్తున్నారు మీరు? అటువంటి ఆలోచనలు కొంచెం తగ్గించండి. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలి, సరేనా? వైద్యుడు మరేం పర్వాలేదులే అని చెప్పి వాడాల్సిన మందులు రాసి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చాక భార్య అడిగింది, ఎన్నడూ లేనిది రక్తపోటు పెరిగింది. ఆ సమయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. నేనెప్పుడు ఆలోచించేది ఒకటే, భూములు అలవసరంలోకి ఎలా కొనాలి, వాటిని ఎన్ని ఫ్లాట్లుగా మార్చాలి, ఎన్ని కోట్లు సంపాదించాలి, కోట్ల డబ్బుని ఇంకా ఎలా పెంచాలి, ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎలా తప్పించుకోవాలి. ఇవేనే నేను ఆలోచించేది. నా ఈ ఆలోచనలే పంచభక్ష పరమాణాల రాజ్యం. ఏమండి, మీరు సమయానికి ఆసుపత్రికి వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకొంచెం రక్తపోటు పెరిగితే ఎంత ప్రమాదం. ముందు మీరు ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా. ఇప్పటికే 10 తరాలకు సరిపడా ఆస్తి సంపాదించారు. మనకి పిల్లలు కూడా లేరు. ఏం చేసుకుంటారండి ఈ ఆస్తి? వద్దండి, నా మాట వినండి, ప్రశాంతంగా జీవనం గడపండి. అలా చెప్పి భార్య వెళ్లిపోయింది. ఇప్పుడు భూపతి ఆలోచనలో పడ్డాడు. అలా చాలాసేపు ఏదేదో ఆలోచించాడు. బీరువా తెరిచాడు. డబ్బులు కట్టలు, పొలాలు, పత్రాలు, కేజీల కొద్ది బంగారం చూశాడు. రోజూ తాను వాడుతున్న మందులు బయట పెట్టాడు. రోజూ తాను తాగే గట్టకు పక్కన పెట్టుకున్నాడు. అన్నిటినీ 1-2 సార్లు చూశాడు. మనసులో నవ్వుకున్నాడు. మనిషి జీవితం ఎంత విచిత్రమైనది. తినడానికి తిండి లేని రోజున మరమరాలు కూడా దొరకలేదు. వేల కోట్ల ఆస్తిని సంపాదించిన తర్వాత ఒంటి నిండా జబ్బులు ముదిరి రోజుకు 3 పూట్ల మందుగూలీలు మింగుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ కడుపు నిండా రుచికరమైన అన్నం కూడా తినడానికి నోచుకోలేక రోజు గటక తాగుతూ బతకాల్సి వస్తుంది. మనిషి జీవితం ఎంత విచిత్రం. ధనవంతుడు అలా ఆలోచించుకుని మర్నాడు తాను బతకడానికి కొంత డబ్బు ఉంచుకుని మిగతాదంతా కారులో వేసుకుని
తాను ఎక్కడెక్కడ పొలాలు కొన్నాడో అవన్నీ తిరిగి రైతులకు ఇచ్చేసి వాళ్ల పత్రాలు వాళ్లకే ఇచ్చేసి పంట ఖర్చులు ఇచ్చి అందరినీ సాగు చేసుకోమన్నాడు. అలాగే పల్లెటూళ్లలో పేద పిల్లలకు చదువు, ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు. రోడ్లు వేయించాడు, మంచినీటి సౌకర్యం కల్పించాడు. ప్రజలందరూ ధనవంతుడిని ఎంతో మెచ్చుకున్నారు.